కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ 2 ఈ జూలై 12న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని హిందీలో ఎంత కొన్నారు అని చూస్తే, అంటే యాక్చువల్గా ఇది ముందు మనకు తెలుసు, ఇండియన్ సినిమా మనకు 1996లో వచ్చింది, అంటే 28 ఏళ్ల క్రితం వచ్చింది. అప్పట్లోనే ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషలో రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ 15 కోట్లలో తీస్తే మంచి కలెక్షన్స్ వచ్చాయి. అండ్ కేవలం హిందీ నుంచి అప్పట్లోనే 12 కోట్లు నెట్ వచ్చింది 30 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఇండియన్ 2 250 కోట్ల బడ్జెట్లో తీస్తే హిందీలో కేవలం 20 కోట్లకే అడ్వాన్స్ బేస్డ్ మీద హిందీ ఏరియాకి అమ్మేశారు ప్రొడ్యూసర్లు. మరి ఎందుకలా అంత తక్కువకి ఎందుకు అమ్మారో అర్థం కావట్లేదు నాకు. అంటే మేజర్గా శంకర్ అండ్ కమల్ కాంబినేషన్లో తెలుగు, తమిళ్లో మంచి కలెక్షన్స్ వస్తాయి. ఎస్పెషల్లీ తమిళ్లో బాగా వస్తాయి, తెలుగులో కూడా బాగానే వస్తాయి. హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది కమల్ హాసన్కి, శంకర్కి. మొన్ననే కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో 400 కోట్లు గ్రాస్ చూశాడు. బట్ ఈ సినిమా 250 కోట్ల బడ్జెటే ఉంది. 20 కోట్లకి అమ్మడం అనేది అది హిందీకి చాలా తక్కువ అని చెప్పాలి. 30 ఏళ్ల క్రితం 12 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా పార్ట్ 1. పార్ట్ 2కి కేవలం 20 కోట్లకి అడ్వాన్స్ బేస్లో తీసుకోవడం అనేది చాలా తక్కువ అని చెప్పాలి. మరి ఎందుకు అలా డిసైడ్ అయ్యారో తెలీదు, చూడాలి. ఇంకా మనకు తెలుగుకి ఎంత కొంటారు, అండ్ తమిళ్లో డిస్ట్రిబ్యూటర్లు ఎంత కొంటారు, 250 కోట్లు ఓవర్సీస్కి ఎంత కొంటారు. అండ్ కర్ణాటక ఉంది, కేరళ ఉంది, ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. సో చూడాలి. మరి 250 కోట్ల బడ్జెట్ అంటే ఈజీగా 500 కోట్ల గ్రాస్ అయితే రావాలి సినిమా హిట్ అవ్వడానికి. చూడాలి. ఓకే, అది మన కమల్ హాసన్ అండ్ శంకర్ కాంబోలో వస్తున్నారు ఇండియన్ 2 జూలై 12న రిలీజ్ అవుతుంది. హిందీలో కేవలం 20 కోట్లకే అమ్మేశారు. అంటే 20 కోట్లు నెట్ వస్తే హిందీలో హిట్ అవుతుంది. 20 కోట్లు నెట్ రావాలి హిందీ వరకు అంటే 40 కోట్లు గ్రాస్ రావాలి. వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, బాయ్.